అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40% హాస్టల్ విద్యార్థులకు సంబంధించి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఒక పండగ వాతావరణంలో హాస్టల్ బాట పట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వెళ్ళటం, మంత్రులు, గౌరవ మంత్రివర్యులు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రతి హాస్టల్ కూడా ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సర్వేల్ ఈ యొక్క గురుకుల పాఠశాలకు వచ్చాం. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇది దేశంలోనే ఒక పేరెన్నిక పొందినటువంటి సంస్థ. ఇది చాలా సువిశాల ప్రాంగణంలో 42 ఎకరాల్లో మంచి విద్యను అందించినటువంటి ఒక చరిత్ర గల సంస్థ. ఇది ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా చూసాం. చాలా మెరికల్ లాగా చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తో ఇప్పటికీ ఉండటం, తరతరాల యొక్క ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒక చరిత్రని కాపాడుతున్నటువంటి విద్యార్థులుగా వాళ్ళు ఉండటం అనేది ఒక మంచి విషయంగా కనపడుతుంది. ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కూడా ఈ ప్రభుత్వంలో మొన్ననే ఒక నెల క్రితమే ఇనాగ్రేషన్ అయ్యాయి. ఇక్కడ మంచి ఆడిటోరియం, అదేవిధంగా అకాడమిక్ క్లాసులు ఇవన్నీ కూడా అయ్యాయి. దీంట్లో మంచి వాతావరణం ఉంది. అదేవిధంగా ఈ గురుకులం నుంచే చాలా మేధావుల్ని ఇప్పుడున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వర సారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు టీజీపీఎస్సీ చైర్మన్ గా వారు కూడా చేశారు. వారు ఇంకా ఎంతో మంది, దినకర్ బాబు గారు, ఇట్లా చూస్తే చాలా మంది, వేలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతో మందిని అందించినటువంటి సంస్థ ఇది. ఎంతో మంది లీడర్లు కూడా ఇక్కడి నుంచి ఉద్భవించినటువంటి సంస్థ. ఇక్కడ ఈ సంస్థలో అడుగు పెట్టడం నాకు కూడా ఒక అవకాశంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం ఈరోజు ఈ మెస్ ఛార్జీలను పెంచింది. ఈ యొక్క పేద విద్యార్థులకి మంచి పోషకాహారం కూడినటువంటి నాణ్యమైనటువంటి భోజనాన్ని, రుచికరమైనటువంటి భోజనాన్ని ఇవ్వాలని చెప్పేసి 40% పెంచడం అనేది ఒక చరిత్ర. సో ఆ విధంగా కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం, ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకి తెలవాలి. తర్వాత అందరికీ దీని మీద అవగాహన ఉండాలి. హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్ కూడా పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా వాళ్ళ యొక్క వంట మరియు ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం కూడా ఒకటే రకమైనటువంటి మెనూ ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడమే కాకుండా ఈరోజు వాళ్ళ తల్లులను కూడా పిలవడం జరిగింది. పేరెంట్స్ కూడా వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మనకి తెలంగాణలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా అని ఒక 20 నుంచి 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దాదాపుగా 22-23 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గానికి ఒకటి, అంటే 119 నియోజకవర్గాల్లో 119 ఇట్లాంటి స్కూల్స్ అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ తో చేయడం అనేది కూడా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం. అదేవిధంగా ఈ యొక్క ఆహారంలో ఒక నాణ్యతని పరిరక్షించుకోవడానికి ఉండటానికి స్టేట్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీ కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, అదేవిధంగా హాస్టల్ వారీగా రెసిడెన్షియల్ స్కూల్ వారికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు డెఫినెట్ గా అన్నం వండిన తర్వాత పదార్థాలన్నీ కూడా రుచి చూసిన తర్వాతనే పిల్లలకు పెట్టాలని చెప్పేసి ఒక నిబంధన కూడా విధించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఈ పేద విద్యార్థులకు సంబంధించి భోజన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కూడా తప్పవు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 86 రెసిడెన్షియల్ హాస్టల్స్ లో నిరంతర నిఘా పెడతాం. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీల్లో ఏదైనా డొల్లతనం బయటపడితే మాత్రం చర్యలు తప్పవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.